హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే ఉడిపి సాంబార్ అండి. అంటే అది టిఫిన్ సాంబార్ అండి. అది ఇడ్లీ, దోశ, వడ వాటిలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి దాంట్లోకి ఏం కావాలో చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, నేను కుక్కర్లో పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఒక 150 గ్రామ్స్ నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి. దీంట్లోకి సన్నగా తరిగిన ఏంటంటే సొరకాయ ముక్కలండి, కొంచెం క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కరివేపాకు, కొంచెం చింతపండు వేయాలండి, చిన్న బెల్లం, బెల్లం ముక్క చిన్నది వేసుకోవాలండి, పసుపు, కారం, పసుపు, ఉప్పు, కారం, పసుపు అండి. ఇంకా దాంట్లోకి మనం ఇదేం చేయాలనంటే పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్లో పేస్ట్ చేసుకోవాలి. అందులోకి ఏం కావాలని అంటే ఇదిగోనండి, మెయిన్ పచ్చి కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి, కానీ పచ్చి కొబ్బరి టేస్ట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి ఒక స్పూను ఇదండి బియ్యం, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, మిరియాలు, చిన్న పట్ట అండి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, ఇంతేనండి దానికి కావాల్సినవి. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. మీకు చూపిస్తా చూడండి ఒక్కసారి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి, ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేశాను. ఇది కొంచెం వేడైనాక కొద్దిగానండి, ఎక్కువేం కాదు, కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకోవాలండి, సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేస్తానండి, ఒక స్పూన్ అంతా. ఇదిగోనండి మెంతులు వేస్తున్నానండి. ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి ఇది, ఎందుకంటే మెంతులు కదండి, కొంచెం చేదు ఉంటుంది. కొంచెం లైట్గా. ఇప్పుడు మిరియాలు వేయాలండి, కొంచెం మిరియాలు వేసుకున్నాం. ఒక చిన్న ఇదిగోనండి దాల్చిన చిన్న ముక్క వేసానండి. కొంచెం హీట్ తగ్గిస్తున్నానండి. ఇదిగోనండి జీలకర్ర వేస్తున్నానండి, కొంచెం శనగపప్పు వేస్తున్నా. ఒక్కొక్కటి వేసుకోవాలండి, ఒక్కొక్కటి వేసుకుని కొంచెం సిమ్లో ఫ్రై చేసుకోవాలండి, హైలో ఉండకూడదు. ఇదిగోనండి ధనియాలు కూడా వేస్తున్నాను నేను. ఎండుమిర్చి వేసానండి, వెల్లుల్లి వేసానండి, కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇదిగోనండి బియ్యం కూడా ఒక స్పూన్ అన్ని బియ్యం తీసుకున్నానండి. ఇది వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుందండి సాంబారు. బియ్యం వేస్తే కనుక కొంచెం మనకు థిక్గా ఉంటుంది, అందుకని ఒక స్పూన్ అంతా రైస్ కూడా వేసానండి నేను. ఇది కొంచెం ఫ్రై అయినాక లాస్ట్లో మనం కొబ్బరి కూడా వేసుకోవాలండి. మాడకూడదండి, కొంచెం తక్కువలోనే పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి కూడా వేస్తున్నానండి. చెప్పాను కదండి, పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఒక్క 2 మినిట్స్ సిమ్లో ఫ్రై అవుతే మనం దీన్ని చల్లారినాక మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ మసాలా అండి, ఉడిపి సాంబార్కి ఇదే మెయిన్. దీనివల్లే మనకి టేస్ట్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఇంట్లో కర్రీ సాంబార్ వేరేగా ఉంటుందండి. ఇది ఓన్లీ టిఫిన్లోకి మాత్రమే బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, వడ వాటిలోకి చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఫ్రై అయింది, నేను బంద్ చేసేస్తున్నాను. ఇదిగోనండి స్టవ్ ఆన్ చేస్తున్నా. సాంబార్ చేయడానికి గిన్నె పెట్టేసుకున్నానండి నేను. వేసానండి, తాలింపుకి సరిపడా. ఇంతేనండి, కొంచెం ఆయిల్ వేసా. ఇది కాగాలండి. ఇదిగో నేను ఇందాక చెప్పాను కదండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ఇందాక ఫ్రై చేసుకున్నాను కదండి అన్నీని. ఇది నేను మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ కాగిందండి, ఫస్ట్ ఆవాలు వేస్తున్నానండి, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఒక 3 ఎండుమిర్చి వేసానండి.
కొంచెం తక్కువ చేశానండి. ఇప్పుడు అన్నీ వేసుకుందామండి. ఇదిగో ఆనియన్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అండి వేసుకుంటే అది మీ ఇష్టం, ఎవరిష్టం ఆడదే. నేనైతే వేయట్లేదండి. ఇవి ఆనియన్ వేసానండి. 2 పచ్చిమిర్చి కూడా వేసానండి, సన్నగా కట్ చేసి 2 మిర్చి వేసానండి. ఇది కొంచెం వేగితే చాలండి, ఎక్కువ బాగా కర్రీ అన్నట్టుగా కర్రీకి లాగా బాగా ఎర్రగా అక్కర్లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే కనుక ఈ టైంలో మీరు వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, నా దగ్గర కూడా లేదండి, ఉంటే వేసేదాన్ని. ఇంకా నేను వేయట్లేదు. ఇదో క్యారెట్ వేసానండి, సన్నగా కట్ చేసుకోవాలండి. అసలు మనకి అంటే ఈ సాంబార్లో, ఈ టిఫిన్ సాంబార్లో అసలు ముక్కలు కనిపించకూడదండి, చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇది ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయినాక మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఒక 2 టమాటోలు తీసుకున్నానండి, మీడియం సైజు. అది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటో కూడా వేయాలి దీంట్లో. ఈ టైంలో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం ఒక అర చెంచా అంత పసుపు వేసానండి. సాల్ట్ కూడా వేస్తానండి, ఎందుకంటే అవి బాగా మగ్గిపోతాయి. సాల్ట్ కూడా నేను వేసేస్తున్నానండి, కావాలంటే తర్వాత మనం చూసుకోవచ్చు. నేను ఇది టమాటా కూడా చెప్పాను కదండి, ఇది కూడా చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇందులో సాల్ట్ పసుపు వేసాను కదండి, కొంచెం మగ్గాలండి, కొద్దిసేపు మగ్గితే బాగుంటుందండి. నేను మూత పెట్టేస్తాను. ఇదిగోనండి, మొత్తం ఈ క్యారెట్, సొరకాయ ముక్కలు, టమాటా, ఆనియన్ ఇదంతా వేసాం కదండి, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను కారం వేసుకుంటున్నానండి, కొద్దిగా కొంచెం ఒక అర చెంచా అంత వేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. కొంచెం చింతపండు వేస్తున్నానండి, ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొద్దిగా, చాలా తక్కువ వేసుకోవాలండి. ఇదిగోనండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీలో, ఈ పేస్ట్ వేసేస్తున్నానండి, మొత్తం వేసేస్తున్నాను. ఇదిగోనండి పప్పు చెప్పాను కదండి, నేను కుక్కర్లో పెట్టి, ఇదిగో మెత్తగా అయిపోయిందండి. కొంచెం పసుపు వేసి, కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి ఉడకబెట్టానండి. ఇది కూడా వేసేస్తున్నానండి. ఇంక ఇప్పుడు అన్నీ చూసుకోవచ్చండి. ఇదిగో బెల్లం కూడా వేసేస్తున్నానండి, చిన్న ముక్క. ఇప్పుడు ఇది చూడండి, ఇది చాలా తిక్కుగా ఉన్నది కదా, వాటర్ పడుతుందండి, వాటర్ వేసేస్తున్నాను నేను. ఇది తిక్కుగానే ఉంటుందండి, ఉడిపి సాంబారు పలుచగా ఉండదండి, కొంచెం తిక్కుగానే ఉంటుంది. ఈ టైంలో అన్నీ చూసుకోవచ్చండి, కారం, ఉప్పు అన్నీ చూసుకుని మనకి ఏదైనా తక్కువ అవుతే కనుక అందులో వేసుకోవచ్చండి. ఇదిగోనండి మరిగిపోయింది. కొత్తిమీర వేసానండి లాస్ట్లో, చివరిలో కొత్తిమీర వేసి బంద్ చేసుకుంటామేనండి. అది మీ ఇష్టం అండి, థిక్నెస్ ఎవరికి ఎట్లా కావాలో అట్లాగా మనం ఉంచుకోవచ్చు. నాకు ఇంత థిక్గా ఉన్నదండి, చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది. ఈ థిక్నెస్ నాకు సరిపోతుందండి. ఇదేనండి కంప్లీట్ అయిపోయింది ఉడిపి సాంబార్ అండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని
టిఫిన్లు అన్నిట్లో బాగుంటుంది, చెప్పాను కదండి. వడ, ఇడ్లీ, దోశ అన్నిట్లో కూడా బాగుంటుందండి. ఇది నేను పచ్చి కొబ్బరి వేసాను కదండి, అందుకని నిల్వ ఉండదు. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకోకుండా ఎండు కొబ్బరి వేసుకుంటే ఆ పొడి మనకి ఒక 2-3 టైమ్స్ చేసుకుని పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరి టేస్ట్గా ఉంటుందండి. ఇది మీ ఇంట్లో అందరూ చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.